ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్య. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యం లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, లేదంటే బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమ శివాయ. లారీ వాంత వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రాద్ధాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అటెక్కడ్రా? కొట్టండి సార్. మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంట్లో దొంగలు పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతావు? పదా లోపలికి పదా. హలో, ఏమిటి? నన్ను కరీంనగర్ అడవుల్లో ట్రాన్స్ఫర్ చేశారా? నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను. వరసని ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏ రాడి గదో స్టేషన్ మీద బాంబు వేస్తారు. ఇదిగో ఓం నమ శివాయ. త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా, మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానివిగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ. త్వరగా కానీ. అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండు వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ కోసిపారేశారన్నారు. మీరు ఎక్కడున్నాడేటి? పెరుగన్నం బాగుందా? చాలా కమ్మగా ఉంది సార్. ఆఖరి ముద్ద తింటారా? తింటా. మర్యాదగా నీ వాటా ఎంతో చెప్పు. నా వాటా మీకు అంత బాగా నచ్చిందా సార్? అద్దె 600, కరెంటుకు వాటర్ ఎక్స్ట్రా. నీ అబ్బా ఆశలే వద్దు, నిజం చెప్పు. బాపునీడిని ఇక్కడ దాచినందుకు వీడి ఇచ్చిన వాటా ఎంత? అమ్మో, మీరనేది ఆ వాటానా? అమ్మతోడు నాకు ఏ వాటా లేదు సార్. ఏ వాటా లేకుండానే వీడిని నీ ఇంట్లో దాచావా? నేను దాచానా? అవ్వా, నా మీదొట్టు నాకేం తెలియదు సార్. సార్, ఇక్కడ దాస్తే సేఫ్టీ అని మీరే చెప్పి ఇప్పుడు ఎస్ఐ గారిని తీసుకొచ్చి నన్ను ఇరికిస్తారు. అయ్య బాబోయ్, నిజం సార్, నాకే పాపం తెలియదు సార్. రేయ్, పనిలో పని నీతో పాటు నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఎముకలు ఎరగా తీస్తానేమనుకుంటున్నావా? సార్, వీడి మాటలు నమ్మకండి సార్. నమ్మాలో వద్దో తర్వాత చూద్దాం, ముందు పట్టుకో. అలాగే సార్. ఆయన్ని పట్టుకునే ముందు ఒక్కసారి సిస్టర్ సెంటిమెంట్ గుర్తు తెచ్చుకో అన్నయ్య. ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ అయిందిరా, వాడిని పట్టుకో. అసలు కిడ్నాప్ చేసినోడు మీ చేతిలోనే ఉన్నారు కదా సార్, వాడు మనకెందుకు? పాము కాటేసి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా? వెళ్ళి తాడు తీసుకున్న విషయం పైకెక్కుతుంది. ఏమవుతుందంట? చేస్తారు. చస్తే ఎంత గవర్నమెంట్ మీకు అవార్డు ఇస్తుంది, ఫ్రీగా మీ ఫోటో పేపర్లో ఇస్తుంది. ఎంతకంటే లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది సార్? పెడతాను పడతారేంటి? ఎక్కడ ఎక్కిందో ఆ మాత్రం తెలుసు. ఈ కాలు గట్రా ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఐడియా.
అబ్బే ఇదే రక్తం సార్, మీ రక్తంలో ఎంతైనా నీతి నిజాయితీ లేదు. అబ్బే, ఉంటే పని జరుగుతుందిరా. అది నేను వెళ్ళండి. అది సరిగానే ఇప్పుడు ఎలా ఉంది సార్? అమ్మా, కొంచెం తగ్గిందిరా. తగ్గిందా? మరి పదండి మనం పట్టుకుందాం. అరే ఆంజనేయులు, ఆ, నాకు సర్పగండం ఉన్నట్టుందిరా. ఆ, వాడిని ఎప్పుడు పట్టుకున్నా పాము అడ్డం వస్తుందిరా. అవునండి ఓయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఆ పామును పట్టుకుంటే ప్లాన్ చెప్పు, ఆ తర్వాత వాడిని పట్టుకుందాం. దాన్ని పట్టుకునే మునగాడు ఒకే ఒక్కడున్నాడు సార్. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? ఈ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న నేనే. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58. ఇదిగో ఇదిగో, ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ నూతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఆ? ఏమిటే చేస్తున్నావు? మూత తీస్తున్నానండి. మూత మంగళసూత్రంతో. అందుకేనే నువ్వు ఇలా వీటితో మూతలు తీసి తిరగ మూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చస్తున్నాను అక్కడ. వద్దు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే గుండె ఆగి వస్తుంది. చూడు, నీకోసం పట్ట నుంచి పూలు తీసుకొచ్చాను. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. డాడీకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త, కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో, హైదరాబాద్ బిర్యానీ, అమ్మో, చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా అత్త, నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఎలా? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడితే ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? మనం నమ్మో. ఇంకా నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇదా, ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు. వస్తా.